ఓం శ్రీచక్రవాసిన్యై నమః. ఓం శ్రీలలితాంబికాయై నమః. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ లలితాంబిక రహస్యనామాలలో శ్రీమన్నగర నాయిక అన్న మంత్రాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. శ్రీ అంటే ఐశ్వర్యము అని మనం చెప్పుకున్నాం. ఏ విధమైనటువంటి ఐశ్వర్యం? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సాధారణ ఐశ్వర్యాలను గురించి శ్రీ విద్య మాట్లాడదు. ఈ ఐశ్వర్యం శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం, జీవితానికి వెలుగునిచ్చేటువంటి ఐశ్వర్యం. దారిద్ర్యము అంటే మనం ఈ లోకంలో చూసే దారిద్ర్యాలు కూడా కాదు. అనగా ఇల్లు లేకుండా ఉండడం, అనారోగ్యంతో ఉండడం, ధనం లేకుండా ఉండడం, వీటిని మనం దారిద్ర్యాలుగా భావిస్తూ ఉంటాం. ఇక్కడ దారిద్ర్యము అంటే కామ, క్రోధ, లోభ, మోహ, ఈర్ష్య, ద్వేషం, అహంకారం, గర్వం, మధోన్మత్తత, ఈ లక్షణాలన్నీ దారిద్ర్య లక్షణాలు, మనోదారిద్ర్య లక్షణాలు. ఈ లక్షణాల వలన అంతరంగంలో బడబాగ్నులు లాంటి అగ్నులు చెలరేగుతూ ఉంటాయి. ఈ బడబాగ్నులన్నీ కూడా కోటి చంద్రులంతటి చల్లదనం కలిగినటువంటి శ్రీ లలితాంబికాదేవి యొక్క దివ్య మంత్రరాజ్యాన్ని జపించడం చేత మానవ జీవితం అనేటువంటి శ్రీమన్నగరం ఐశ్వర్యంతో భాసిస్తుంది. ఏ విధమైనటువంటి ఐశ్వర్యం? అది జ్ఞాన ఐశ్వర్యం, శాంతి ఐశ్వర్యం, సమృద్ధమైనటువంటి నిత్యతృప్తి అనేటువంటి ఐశ్వర్యం, దుఃఖ స్పర్శ కూడా లేనటువంటి ఐశ్వర్యం, పరమపూర్ణమైనటువంటి శాంతి ఐశ్వర్యం. అటువంటి శాంతిని ప్రసాదించేటువంటిది జగన్మాతృమూర్తి యొక్క దివ్య మంత్రరాజ జపం. ఈ మహామంత్ర రాజ్యాన్ని ఏ భక్తులు తమ హృదయ సామ్రాజ్యంలో జపిస్తూ ఉన్నారో వారు స్వాత్మయందు ఆనందిస్తారు. అప్పుడు వారు శ్రీకరమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుతున్నారు అంటూ ఈ శ్రీమన్నగర నాయక మంత్రంలో మొదటి బీజ మంత్రం తెలియచేస్తుంది. అమ్మ ప్రసాదించే ఐశ్వర్యం తన స్వరూపాన్ని మనకు అనుగ్రహించడమే. మన స్వరూపం, మన ఆత్మస్వరూపం అమ్మ ఒక్కటేనని గ్రహించడం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నాణ్యదస్తి నకించన. ఉన్న వస్తువు ఒక్కటే. నాసదీయ సూక్తంలో కేవలం 7 శ్లోకాలు మాత్రం ఉంటాయి. సృష్టి యొక్క రహస్యానంతటినీ అద్భుతంగా ప్రబోధించినటువంటి సూక్తం నాసదీయ సూక్తం. ఋగ్వేదంలో మనకి ఇది వస్తుంది. ఈ శ్రీ విద్యా మంత్రరాజ్యము దివ్య మణిహారం. అందుకే ఈ మహామంత్ర రాజ్యాన్ని ఎవరైతే జపిస్తున్నారో 24 తత్వాలను దాటిపోగలరు వాళ్ళు. 24 తత్వైక్య స్వరూప అని దేవికి ఒక మంత్రరాజ్యం ఉంది. 24 తత్వాలు అంటే 24 తత్వాలన్నమాట. ఈ తత్వాలన్నిటినీ దాటాలి. అలాగా దాటినప్పుడే ఆ శ్రీమన్నగరంలో ప్రవేశించే అవకాశం కలుగుతుంది. ఆ శ్రీమన్నగరం మానవ శరీరం. ఎప్పుడైతే మానవ శరీరంలో ఈ తత్వాలన్నిటిని అధిగమించినటువంటి సాధన, ఉపాసన సాగుతుందో బ్రహ్మానంద సుఖాన్ని అనాయాసంగా సాధకుడు అందుకోగలుగుతాడు. అమ్మ కృప చాలా సులభంగా లభించేటువంటిది. సులభ అంటారు అమ్మను. మాతృభక్తితో అమ్మను సమీపిస్తే అమ్మ చాలా సులభురాలు. స్వాత్మ జ్ఞానాన్ని అతి సులభంగా అనుగ్రహించేటువంటిది. ఏ విధమైనటువంటి అజ్ఞానాలను దరిచేరనివ్వక అపూర్వమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి చల్లని తల్లి శ్రీ లలితా భవానీదేవి. అందువల్ల లలితా భవానీదేవి మహాత్రిపుర సుందరి అనగానే మృదువైన, కోమలమైన, చల్లని దరహాసంతో కోటి 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 చంద్రులంతటి చల్లని వెన్నెల వెలుగుల వంటి కాంతులతో విరాజిల్లేటువంటి తల్లి అంతరంగంలో ప్రజ్వరిల్లే బడబాగ్నులు అనగా క్రోధం, లోభం, మోహం, ద్వేషం, ఈ బడబాగ్నులన్నిటినీ శాశ్వతంగా అణిచివేసేటువంటి తల్లి. జీవితం అనేటువంటి ఈ యొక్క అద్భుత శ్రీమన్నగరాన్ని కోటి తేజస్సులతో నింపేటువంటి తల్లి.
ఐశ్వర్యవంతం చేసేటువంటి తల్లి మహా త్రిపుర సుందరి లలితాంబికాదేవి. నవవిధములైనటువంటి భక్తులన్నిటిలో దైవానికి శరణాగతి పొందే భావన సర్వోత్కృష్టమైనటువంటిది. మాతృభక్తిలో నేను శరణాగతిని పొందాను అన్నటువంటిది కూడా ఉండదు. ఏ విధంగా అప్పుడే పుట్టినటువంటి నవజాత శిశువు తల్లి ఒడిలో నిస్సహాయంగా ఉంటూ తల్లి అతని అవసరాలన్నిటిని ఎలాగ తీరుస్తూ ఉంటుందో, శ్రీ విద్య సాధకుడు అటువంటి మానసిక స్థితిలో ఉంటాడు. తల్లిని ప్రేమించడం మాత్రమే అతనికి తెలుసు. తల్లిని ప్రేమించడం మాత్రం తెలుసు. సర్వ అవసరాలు, జీవితానికి ఏది అవసరమో దానిని ప్రసాదిస్తుంది. నవజాత శిశువు హృదయంలో రాగం, ద్వేషం, లోభం, కామం, క్రోధం ఇలాంటి గుణాలు అక్కడ ఉండనే ఉండవు. నవజాత శిశువు చాలా శాంతిగా యోగ నిద్రలో ఉంటాడు. ఎప్పుడు తనలో తాను ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు శిశువు. మీరు ఎప్పుడన్నా అప్పుడే పుట్టిన చిన్న పిల్లల్ని చూచినప్పుడు వాళ్ళు నిద్రపోతూ ఉంటే నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎందుకు నవ్వుకుంటూ ఉన్నారు? తమ ఆత్మానందాన్ని తాము అనుభవిస్తూ ఉన్నారు. అలాంటి ఆనందం అకారణంగా లోపల కలుగుతూ ఉంటుంది యోగికి. అది అద్భుతమైనటువంటి ఐశ్వర్య సూచకం. స్వాత్మలో ఆనందాన్ని అనుభవించడం, దానికి ఏ విధమైనటువంటి కారణం ఉండదు. అశాంతి, దుఃఖం, ఈ అసంతృప్తి, ఇటువంటి స్పృహ లేశమైనా లేనటువంటి స్థితి ఆ బ్రహ్మానంద స్థితి. అందుకని జగదంబ చతుర్వింశత తత్వాలను దాటించి వాటికి అతీతమైనటువంటి అంతరంగాన్ని అనుగ్రహిస్తుంది. ఆ అతీతమైనటువంటి శ్రీమన్ నగరంలో, ఐశ్వర్యంతో శోభించే నగరంలో, శాంతితో విరాజిల్లేటువంటి ఆ నగరంలో నిత్య తృప్తితో, నిత్యం బ్రహ్మానందంతో, ఇట్టిది అని వర్ణించడానికి సాధ్యం కానటువంటి, మాటలతో వర్ణించడానికి సాధ్యం కానటువంటి అపూర్వమైనటువంటి అంతఃస్థితిలో, తన స్వస్వరూపంలో, తన ఆత్మలో తాను ఆనందిస్తూ ఇలాంటిది అని వర్ణించలేనటువంటి ఆ బ్రహ్మానందాన్ని నిజమైనటువంటి ఐశ్వర్యము అంటున్నాం. అందుకే శ్రీమన్నగర నాయకి అనగానే ఆ బ్రహ్మానందమే మాతృస్వరూపం. ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరంలో ఆ దివ్యమైనటువంటి స్వాత్మ తాను విరాజిల్లుతూ ఐశ్వర్య సూచకమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి తల్లిగా ఈ అష్టాక్షర మహామంత్రరాజం జగదంబ అనుగ్రహాన్ని వర్ణిస్తూ ఉన్నది. 57వ మంత్రము చింతామణి గృహాంతస్థ. ఈ మంత్రరాజ్యం కూడా అష్టాక్షరి మహామంత్రరాజ్యం. చింతామణి గృహ అంతస్థ. చింతామణి అనగా ఫిలాసఫర్ స్టోన్ అని చెప్తారు కదా, అంటే సర్వ అభీష్టాలను అనుగ్రహించేటువంటి అద్భుతమైన మణి. ఈ మణి తీర్చలేని కోరికలంటూ ఏవీ ఉండవు. సకల చింతలను అణిచివేసి చింతితార్థాలను అనుగ్రహించేటువంటి మణి ఈ చింతామణి. అటువంటి చింతామణుల కోట్లతో నిర్మించబడినటువంటి గృహంలో విరాజిల్లునటువంటిది చింతామణి గృహ అంతస్థ. ఆ గృహం లోపల నివసించున్నటువంటిది. ఇక్కడ చింతామణులు అంటే అద్భుతమైనటువంటి మంత్రాలు. సప్తకోటి మహామంత్రాలన్నీ కూడా ఈ చింతామణి గృహంలో ఒక్కొక్క మణులై ఉన్నాయి. చాలా మంత్రాలను చింతామణి మంత్రాలు అంటారు. ఈ చింతామణి మంత్రాలను జపిస్తే వారు ఏం కోరుకుంటారో అవన్నీ సాధ్యమవుతూ ఉంటాయి. కానీ ఈ చింతామణి మహామంత్రాలన్నీ ఒక్క మంత్రం నుంచి నిర్మించబడ్డాయి. ఆ ఒకే ఒక మంత్రం ఓంకారం. ఓంకారం నుంచే ఈ సప్తకోటి మహామంత్రాలన్నీ కూడా ప్రాదుర్భవించాయి. గాయత్రి మహామంత్ర రాజ్యాన్ని మీరు జపించినప్పుడు సప్తకోటి మహామంత్ర రాజ్యాలన్నీ కూడా వెళ్ళి గాయత్రి నందు పర్యవసిస్తున్నాయి, లీనమైపోతూ ఉన్నాయి. గాయత్రి దేని యందు పర్యవసిస్తున్నది? గాయత్రి మహామంత్ర రాజ్యము ఓంకారం నందు పూర్ణ పరబ్రహ్మమునందు పర్యవసిస్తూ ఉంది. 1000 యోజనాల పర్యంతం విస్తరించబడినటువంటి గృహం చింతామణి గృహం. సుధాసాగర మధ్యంలో ఉంటుంది. ముక్కోటి దేవతలందరి చేత సేవించబడుతూ ఉంటుంది. ఈ దేవతలందరి యొక్క పూజలు అందుకునేటువంటి తల్లి లలితా భవానీ దేవిగా
ఈ బ్రహ్మాండ పురాణంలో వర్ణనలు చాలా అపూర్వంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. లలిత అన్నటువంటి అక్షరాలను మనం వెనకకు తిప్పి పలికినప్పుడు తల్లి అని వస్తుంది. తల్లి త్రిపుర సుందరీదేవి, నీ చరణాంబుజాలకు దాసులమమ్మ, స్వస్వరూప జ్ఞానాన్ని ప్రసాదించమ్మా అంటూ ముక్కోటి దేవతలందరూ చింతామణి మహామంత్రాలతో అమ్మను సంసేవిస్తూ ఉంటారు. అటువంటి జగదంబకు నమస్కరిస్తూ ఆ చింతామణి మహాద్వీపాన్ని భక్తులు తమ అంతరంగంలో ధ్యానిస్తూ స్వాత్మజ్ఞానం కోసం పరితపిస్తూ ఉంటారు. ఋషీశ్వరులు, యోగీంద్రులు, తపోధనులు వీరందరూ ఏ మహాదేవి యొక్క దివ్య అనుగ్రహాని కోసం నిరంతరం సాధనలు సాగిస్తూ ఉంటారో, మహామాయా స్వరూపిణి అయినటువంటి తల్లి మాతృభావనతో వారిని అనుగ్రహిస్తుంది. దీన్ని మార్జాల కిశోర న్యాయం అంటారు. పిల్లి ఎలుకను పట్టేటప్పుడు చాలా క్రౌర్యంతో ఆ ఎలుకను పట్టుకుంటుంది, మాయవలే. అలాగే అహంకారంతో మనం ఉన్నప్పుడు మాయను ప్రయోగిస్తుంది తల్లి. ఎప్పుడైతే జగదంబకు మాతృభక్తితో పరిపూర్ణమైనటువంటి అంతరంగంతో నిరహంకార భావనతో సాధకుడు ఉంటాడో అటువంటి వారిని మార్జాల కిశోర న్యాయంలాగా, అంటే పిల్లి తన పిల్లలను పట్టుకున్నప్పుడు చాలా మృదువుగా పట్టుకొని అక్కడక్కడ మార్చి జాగ్రత్తగా ఉన్నటువంటి ప్రదేశంలో పెడుతుంది. అలాగే మాయను ప్రయోగించదు అని అర్థం. మాయను ప్రయోగించదు. మాయను ప్రయోగిస్తే బ్రహ్మాదులు కూడా ఆ మాయ ముందు నిలబడలేరు. తన దయ చూపించి దయా భిక్షను అనుగ్రహించినప్పుడు హృదయానికి మాయ ఎప్పుడైతే లేకుండా చేస్తుందో, మాయాతీత స్వరూపిణి కమలాలయే తల్లి నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాము అన్నప్పుడు హృదయాన్ని స్వచ్ఛం చేస్తుంది, నిరహంకారత్వాన్ని అనుగ్రహిస్తుంది. ఇది తల్లి యొక్క దివ్య దయానుగ్రహం. ఏ హృదయంలో సాత్విక గుణం ఉంటుందో శుద్ధ సాత్వికత్వాన్ని అనుగ్రహించి రజో తమో గుణాల యొక్క దారిద్ర్యాల నుంచి మనల్ని రక్షించేటువంటి తల్లి ఈ శ్రీమన్నగర నాయకి, చింతామణి గృహాంతస్థ. అందువలన ఈ చింతామణి మంత్రరాజాలన్నీ కూడా 7 కోటి మహామంత్రరాజాలు. వీటి మధ్యలో ఈ చింతామణులన్నిటికీ ఆధారభూతమైనటువంటి మంత్రము ఓంకారము. ఆ ఓంకారానికి అధిష్టాన స్వరూపము జగదంబ పరాశక్తి అయినటువంటి ఈ ఆది లక్ష్మి, ఆది పరాశక్తి లలితా మహాత్రిపుర సుందరీదేవి. హే జగదంబే, మహామాయే, బ్రహ్మాదులు కూడా నీ మాయ ముందు నిలబడలేనప్పుడు కలియుగంలో ఉన్నటువంటి సామాన్య మానవులు ఏ విధంగా నీ ముందు నిలబడగలం? నీ అనుగ్రహ భిక్షను ప్రసాదించి కలియుగంలో చేసిన అల్ప సాధనలు కూడా అనల్పమైనటువంటి ఫలాలను ప్రసాదిస్తాయి కనుక ఒక్కసారి నిన్ను స్మరిస్తే 1,000,000 సార్లుగా భావించి అనుగ్రహించు అంటూ అమ్మను భక్తితో వేడుకుందాము. 58వ మంత్రం లలితా రహస్యనామ సహస్రంలో పంచబ్రహ్మాసన స్థిత. లలితాంబికాదేవి భక్తులు ఈ చిత్రపటాన్ని ఖచ్చితంగా చూచి ఉంటారు. 4 దివ్యమైనటువంటి మూర్తులు సింహాసనానికి 4 పాదాలుగా అమరి ఉండగా జగదంబ లలితా భవానీదేవి ఒక దివ్య సింహాసనం మీద ఆసీనురాలై ఉంటుంది. దీనినే పంచబ్రహ్మాసనము అంటారు. ఈ పంచబ్రహ్మాసనంలో పారమార్థికంగా మనం అర్థం చెప్పుకుందాం. కేవలం భౌతికమైనటువంటి అర్థం తపస్సు, ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి మీలో చాలామందికి ఆ అర్థాలు తృప్తిని, సంతోషాన్ని కలిగించలేవు. ఎవరైతే బహుకాలం దేవీ తపో సాధనలు చేస్తూ ఉంటారో, యోగ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారో వారికి భౌతికమైనటువంటి అర్థాలు రుచిని కలిగించలేవు. బాగా ఆకలితో ఉన్నటువంటి వారికి ఒక మెతుకు అన్నం పెడితే ఎలాగ తృప్తి కలగదో, కడుపు నిండా భోజనం ఎలా కోరుకుంటామో అదేవిధంగా బహుకోట్ల జన్మలుగా ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ఇది చివరి జన్మగా వచ్చి తల్లిని సాధన చేస్తున్నటువంటి భక్తులకు పారమార్థికంగా తపో మార్గంలో సాధన రహస్యాలను విన్నప్పుడే సంతోషం కలుగుతుంది. అందుకే ఇక్కడ పంచబ్రహ్మాసనము అంటే బ్రహ్మగ్రంథి,
రుద్రగ్రంథి, విష్ణు గ్రంథి, 3 గ్రంథులు, 3 ఆ సింహాసనానికి 3 పాదాలుగా అమరి ఉన్నాయి. ఈశ్వర స్థితి, సదాశివ స్థానం, ఇవి మిగిలినటువంటి మరొక పాదం ఈశ్వర స్థితి. సదాశివ అంటే ఆ పర్యంకం మీద ఆ రుద్రగ్రంథిని దాటినటువంటి శివశక్తైక్య స్వరూపమైనటువంటి ఆ స్థానంలో జగజ్జనని తన అనంతమైనటువంటి సహస్రార కమలంలో ఆసీనురాలై ఉన్నది. ఇది పంచబ్రహ్మాసన స్థిత గ్రంథులను గురించి, మన శరీరంలో ఉన్న గ్రంథులను గురించి మాట్లాడుతున్నారు. మొదటి 2 చక్రాలు అంటే మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, ఈ 2 చక్రాలు కలిసి బ్రహ్మగ్రంథి అవుతుంది. అలాగే నాభిస్థానంలో ఉన్నటువంటి మణిపూర చక్రము, హృదయ స్థానంలో ఉన్నటువంటి అనాహుత చక్రము, ఈ 2 చక్రాలు కలిసి విష్ణు గ్రంథి అవుతుంది. కంఠస్థానంలో ఉన్నటువంటి విశుద్ధి చక్రము, 2 కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి ఆజ్ఞా చక్రము రుద్రగ్రంథి అవుతున్నాయి. ఈ గ్రంథులన్నీ దాటుకుంటూ వెళ్తుంది కదా కుండలిని. అందువలన ఇటువంటి సింహాసనం మీద కూర్చున్నది అని తెలియజేయబడుతుంది. ఎక్కడికి వెళ్ళి కూర్చుంటుంది? సహస్రార కమలానికి వెళుతూ ఉన్నది. ఏ జగజ్జనని యొక్క దివ్యత్వాన్ని తెలుసుకునేందుకు 3 దేవతలకే సాధ్యం కాదే. సామాన్యమైనటువంటి బుద్ధితో నిరంతరం ప్రాపంచిక విషయాశక్తితో ఉన్నటువంటి అంతరంగాలకు ఆ పరబ్రహ్మమైన గురించి తెలుసుకోవడం అసాధ్యమవుతుంది. అయితే తల్లి కృప కలిగినప్పుడు ఎటువంటి అజ్ఞానికైనా సరే హృదయంలో ఉన్నటువంటి నేను, నాది అన్నటువంటి అహంకార మమకారాలు అనేటువంటి బంధనాలను అమ్మవారు తెంచివేసి బంధరహితమైనటువంటి స్థితిని ప్రసాదించి అపూర్వమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించి జీవన్ముక్తులుగా చేసేటువంటి మహామాయా స్వరూపిణి ఆ జగదంబ, ఆదిపరాశక్తి అయినటువంటి మహా త్రిపుర సుందరి శ్రీ లలితా పరమేశ్వరీ దేవి. అటువంటి జగదంబకు నిత్యం అంతరంగంలో కోటి సార్లు ఆత్మాంజలిని సమర్పించండి. నది సముద్రం దగ్గరకు వచ్చింది, ఆ నది సముద్రంలో కలిసిపోవాలి, లీనమైపోవాలి. లీనమైపోయినటువంటి గంగానదికి ఇప్పుడు గంగానది అన్న పేరు లేనే లేదు. జగన్మాతకు భక్తులైనటువంటి వారికి, అసలు జగన్మాతకే కాదు, ఎవరిని పూజించినా, ఏ మతంలో ఏ మార్గంలో దైవాన్ని ధ్యానించినా ఆ నేను అన్నటువంటి భావన లేని రోజునే దైవానుగ్రహం మన మీద ఉన్నది అని అర్థం. తల్లి పిలుపు లేకపోతే తల్లి పాదపీఠం వద్ద మీరు కూర్చోగలరా? తల్లి అనుగ్రహించకపోతే తల్లి మంత్ర జపాన్ని మీరు చేయగలరా? తల్లి దయ లేకపోతే లలితా సహస్రనామ పాఠనం కానీ, సాధన కానీ, ధ్యానం కానీ ఏదైనా మనం చేయడం సాధ్యమవుతుందా? అందువల్ల ఏ దానికైనా ప్రధానంగా ఉన్నటువంటిది తల్లి అనుగ్రహం మాత్రమే. అనుగ్రహంతోనే ఇవంతా చేయడం సాధ్యమయ్యింది. అందువలన నేను చేశాననేటువంటి భావన అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఉండడానికి అవసరం లేనే లేదు, ఉండకూడదు కూడా. అందువల్ల ఆ భావనను విడిచి, అమ్మా నీ దయతో నువ్వు అనుగ్రహించినప్పుడు నేను అక్కడ ఇక్కడ తిరగకుండా నీ పాద సన్నిధానంలో కూర్చొని నిన్ను సేవించే భాగ్యం, నిన్ను ధ్యానించే భాగ్యం మాకు అనుగ్రహించావు. ఎన్నెన్ని జన్మలలో నీ గురించి ధ్యానించకుండా జీవితం అలాగ గడిచిపోయిందో, ఈ జన్మలో ఆ భాగ్యం లభించింది, నువ్వు అనుగ్రహించావు. అందువలన అమ్మానంటూ మనస్ఫూర్తిగా నేను పిలిచే భాగ్యం మాకు నీవే ప్రసాదించావు. నీవిచ్చినటువంటిది జీవితం, నీవే ఈ జీవితాన్ని శోభాయమానం చేయాలి, మా అంతరంగాన్ని ఐశ్వర్యంతో నింపాలి, మాలో ఉన్నటువంటి ఈ గుణాలన్నిటినీ నీవు దగ్ధం అనరించాలమ్మా అంటూ శరణాగతి భావనతో పరిపూర్ణమైనటువంటి శుద్ధాంతరంగంతో అమ్మను వేడుకోవాలి. ఏ సత్కర్మ మనం చేసినప్పటికీ అదంతా తల్లి మన చేత చేయిస్తుంది. మన మీద అమ్మకు అపారమైనటువంటి దయ ఉన్నది. ఈ పంచబ్రహ్మాసనం పైన విరాజిల్లే చిత్కళ శ్రీ మహా త్రిపుర సుందరీ దేవి. కోటి సూర్య ప్రకాశమానమైనటువంటి తల్లికి హృదయపూర్వకంగా ఆత్మాంజలి సమర్పిద్దాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి
శాంతి శాంతి.